ఈ శిష్యులనైతేనేముంది, పౌలునైతేనేముంది గమనించినట్లయితే వారు బహుబలముగా ఆయన పరిచయంలో వాడబడుతున్నారు. బహుబలముగా ఆయన రాజ్య సువార్తను వారు విస్తరింపజేస్తున్నారు. అయితే మనము కూడా పునరుద్ధారపు శక్తిని పొందుకుంటే, మనం కూడా ఆయన పునరుద్ధారపు శక్తిని చూస్తే మన జీవితాల్లో కూడా అటువంటి కార్యము జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వారి కొరకు మనము జీవిస్తాం. ఈ ధైర్యం వారికి అందరికీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంతకుముందేమో యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు, పట్టబడినప్పుడు భయపడినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు వారు లోకంలో జీవించినప్పుడు హింసించినటువంటి సౌలు, వితండవాదన చేసినటువంటి సౌలుకు, అలాగే వీళ్ళు భయపడినటువంటి శిష్యులకు ఆ బలము మళ్ళీ సువార్తను ప్రకటించటకు, మళ్ళీ ఆయన యొక్క పరిచయంలో బలముగా వాడబడటకు వచ్చినటువంటి ఆ శక్తి ఎలాగో వచ్చిందంటే ఆ యొక్క పునరుద్ధారపు శక్తి నుంచి వచ్చినది. అయితే క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఆ పునరుద్ధారపు శక్తిని పొందాలంటే మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి, మన జీవితాల్లో మనం ఎలా అనువదించుకోవాలి, మన జీవితాల్లో మనం ఎలా ఉండాలనేటువంటి విషయాలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనం ద్వారా మన జీవితాలకు అనుభవించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా పునరుద్ధారపు శక్తి అంటే ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఈ యొక్క వాక్య భావం ద్వారా పునరుద్ధారపు శక్తి అంటే ఏంటంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలో, మీలో, మనందరిలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మన శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. శరీరం ద్వారా మనం చేసేటువంటి పాపములన్నింటినీ కూడా ఆయన ఆత్మను మనం చేర్చుకున్నప్పుడు, ఆ యొక్క పునరుద్ధారపు శక్తిని మనము చేర్చుకున్నప్పుడు, ఆయన మనలో జీవించినప్పుడు ఆ యొక్క ఆత్మ ద్వారా మనము జీవింపజేస్తాం. పునరుద్ధారపు శక్తి అంటే ఏంటంటే, క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనటువంటి మన శరీరములను కూడా మనలో నివసిస్తున్నటువంటి ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. చేయుటనే పునరుద్ధారపు శక్తి. మరి చెప్తున్నానండి, పునరుద్ధారపు శక్తి అనగా మృతులలో నుండి యేసును లేపినటువంటి ఆత్మ మనలో నివసించినప్పుడు, ఆ పునరుద్ధారపు శక్తి మనలో ఉన్నప్పుడు, క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైనటువంటి మన శరీరమును కూడా మనలో నివసించినటువంటి ఆ ఆత్మ ద్వారా జీవింపచేయటమే పునరుద్ధారపు శక్తి అంటారు. అంటే చనిపోయినటువంటి మన శరీరాన్ని జీవింపచేయటమే పునరుద్ధారపు శక్తి. శరీరం అనగా ఈ లోకానుసారమైనటువంటి మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క మట్టి శరీరము, ఈ యొక్క ఆత్మ ద్వారా కాకుండా శరీరం ద్వారా జరిగినటువంటి ఈ క్రియలన్నింటినీ చంపివేసి ఆయన మన భూతమైన ఆత్మ ద్వారా మనను జీవింపచేయటమే పునరుద్ధారపు శక్తి. అయితే ఆ శక్తిని పొందాలంటే మొదటగా మనం కొన్ని చేయాలి. ఒక 5 విషయాలు మనం చేసినట్లయితే మన జీవితాల్లో మనం ఆ 5 విషయాలు పాటించినట్లయితే ఆ యొక్క పునరుద్ధారపు శక్తిని మనము పొందుకోగలం. మొదటిగా మన పాపాన్ని చంపివేయాలి, విడిచిపెట్టాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చూడండి. ఏమనగా మనమిగను పాపములకు దాసరము కాకుంటకు పాప శరీరము నిరర్థకమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. ఈ లేఖనం ద్వారా మనం ఏమి గమనించాలంటే, పాపాన్ని కలిగి ఉండి మనం శక్తిని ఆశించడము అంత సబబు కాదు. మనలో పాపం పెట్టుకొని పునరుద్ధార శక్తి మనకు రావాలంటే అది సమంజసం కాదు, సాధ్యము కాదు. మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని, లోకానుసారంగా మనకు తెలిసినటువంటి పాప క్రియలను, శరీర క్రియలు ఉన్నాయి కదా, గలతీ 5:16 వచనం చూడండి. శరీర క్రియలు 16, 19. గలతీ 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు,
కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వాటిలో ఏ ఒక్కటి కలిగి ఉన్నా మన పాపంతో జీవిస్తున్నట్లేదు. అంటే వాక్యం సెలవించినట్లుగా మనం ఆ పునరుద్ధారపు శక్తి పొందాలనుకుంటే మొట్టమొదటి మనం చేయవలసిన పని మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టాలి. ఈ శరీరానుసారంగా మనం జీవించకూడదు. ఈ లోకంలో ఎదుటివారి పట్ల ప్రేమ, సహనం కలిగి ఉండాలి. ఎదుటివారి ఇంటెదురు వారి పట్ల, ఇంటి పక్కన వారి పట్ల, నీ కుటుంబంలో ఇరుగుపురు వారి పట్ల అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఈ పాపాన్ని కలిగి ఉండడం వల్ల మన హృదయంలో మనం పాపము కలిగి ఉండడం వల్ల పునరుత్థానపు శక్తి మనం పొందుకోలేకపోతున్నాం. పునరుత్థానపు శక్తి మన నుండి దూరంగా నివసిస్తుంది. అయితే ఆ పునరుత్థానపు శక్తి మనకు కావాలి అంటే, నిజంగా మనం అనుభవించాలంటే, సౌలుగా ఉన్నప్పుడు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకొని ఏ విధంగా అయితే పౌలుగా మారి ఆయన యొక్క పరిచర్యలో ఈ లోకంలో ఏ విధంగా ఎంత ప్రబలముగా, ఎంత బలముగా వాడబడి ఉన్నాడో ఆ విధంగా మనం వాడబడాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం చంపివేయాలి. శరీర క్రియలను చంపివేయాలి. ఆ శరీర ఆశలను మనము దూరము చేయాలి. రెండవదిగా మన పాత మనిషి, పాత మనిషి చనిపోకపోతే కొత్త మనిషి రాదు. సో మనలో ఉన్నటువంటి ఆ పాత విషయం, పాత పాపములన్నింటినీ, పాత బ్రతుకంతని తీసివేసుకొని శుద్ధిగా ఉండాలి. ఒక ఉదాహరణ, ఒక గ్లాసులో బురద నీళ్ళు ఉన్నాయి. ఒక గ్లాస్ దాంట్లో మనం మంచి నీళ్ళు పోస్తే ఏమవుతాయి? మళ్ళీ మంచిగా అవుతాయా? బురదనే కనిపిస్తాయా? బురదనే కనిపిస్తాయి. అలాగే మన జీవితాల్లో, మన హృదయంలో పాపం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధారపు శక్తి పనిచేయాలంటే కూడా అది అంత ప్రబలంగా పనిచేయలేదు. ఎందుకంటే మనలో ఇంకా పాపము ఉంచుకున్నాం. మొదట మనం పవిత్రంగా చేసుకున్నాం. మన హృదయాలంతటి పాపముతో మన హృదయాన్ని మొత్తం ఖాళీ చేసి ఆయన కోసం ఎదురు చూసినప్పుడు ఆయన పునరుత్థానపు శక్తిని హృదయంలో నింపబడి నువ్వు కూడా పౌలు వలె, నువ్వు కూడా శిష్యుల వలె బహుబలముగా, ధైర్యము కలిగి ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క రాజ్య విస్తరణలో బహుబలముగా పడబడగలవు. రెండవదిగా ఆ యొక్క పునరుత్థానపు శక్తి పొందాలంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి, క్రీస్తుతో అనుసంధానం కలిగి ఉండాలి, క్రీస్తుతో మనము అడ్డుకట్టబడి ఉండాలి. చూడండి, లేఖనుల ద్వారా మనం అది కూడా విషయం తెలుసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిందో, నేను ఎవరి యందు నిలిచిందో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనానో నా యందు నిలిచి నేనెలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకున్నది ఏ విషయం ఏంటంటే, క్రీస్తుతో పునరుద్ధానటువంటి ఆ యేసుక్రీస్తు వారితో మనం సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆయనలో ఉన్నటువంటి ఆ పునరుద్ధానపు శక్తి మనలోకి వచ్చి మనం కూడా బహుబలముగా ఆయన వాడుకోగలడు. ఈ లేఖనంలో సెలవించినట్లుగా ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిందో, నేను ఎవరి యందు నిలిచిందో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఒక వృక్షం, ఒక చెట్టు నుంచి కొమ్మను వేరు చేస్తే అది ఏమవుతుంది? ఎండిపోతుంది, పనికిరానిది అయిపోతుంది, జీవం లేనిది అయిపోతుంది. అలాగే యేసుక్రీస్తులో అంటుకట్టబడిన మనము, క్రైస్తవులుగా చెప్పుకొచ్చినటువంటి మనము యేసుక్రీస్తుతో అంటుకట్టబడిన వారమే. ఎప్పుడైతే మనం నమ్మి రక్షణ పొంది ఆయననే నిజమైన దేవుడిని ఎరిగి ఉన్నామో అంటే అర్థం ఏంటంటే ఆయనతో మనము కలిసి ఉన్నాం, ఆయనతో మనం కలిసిపోయి ఉన్నాం, జతపడిన మనము వేరుగా ఉండి ఆయన నుంచి వేరయ్యి మనం ఏమీ చేయలేము, ఎండిపోతాం, జీవం లేని వారం అవుతాం, పనికిరాని వారం అయిపోతాం. ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ కొమ్మకు ఫలంలో కూడా ఫలించవు. అట్టి స్థితిలో మనం ఉండకూడదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో మనం సంబంధం కలిగి ఉంటాము, యేసుక్రీస్తు వారితో మనం అంటుకట్టబడి ఉంటాము, యేసుక్రీస్తు వారితో మనము సంబంధము కలిగి ఉంటాము, ఆయనను మరొక ఆయనను నిత్యము ఎప్పుడైతే మనం ఆయనతో అంటుకట్టబడి ఉంటాము, ఆయనను మనం ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలో ప్రవేశించడానికి అవకాశం, రెండవ అవకాశం అన్నమాట. ఆ శక్తి పొందాలంటే, పరిశుద్ధాత్మ శక్తి పొందాలంటే మొదటిగా పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాటి నుంచి దూరంగా బతకాలి.
రెండవదిగా యేసుక్రీస్తు వారితో అనుసంధానం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధము నిత్యము ఎట్లా తెలుస్తుందంటే ప్రతిరోజు నువ్వు వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా. అంటే ఒక వ్యక్తితో మనం ఏమంటే ఫ్రెండ్షిప్లో ఉంటుంది కదా, నాలుగు లోకానుసారంగా అయితే ఒక వ్యక్తితో మనం ఎక్కువ సహవాసం చేస్తాం. మనం ఏం చేస్తాం, ఒకసారి ఫోన్ చేసి, నేనైతే నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఎప్పుడైతే రాసారు పని, ఆయన కూడా పాస్టర్ గారు హైదరాబాద్లో ఉంటారు. మేము రోజుకు కనీసం ఒక 5 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. అలాగే అంటే మనం ఎప్పుడైతే ఎక్కువ మనం ఆ వ్యక్తిని ఇష్టపడుతుంటామో, ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనం అంటుకట్టబడాలని ఉంటామో, ఆ వ్యక్తితో మనం ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. ఆ వ్యక్తితో సహవాసం మనం ఎలా కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు వరకు మనం సహవాసం అంటే ఏంటి అర్థం? ఆయన యొక్క వాక్యం కట్టము వాక్యం మనము చదవడం, దాన్ని ధ్యానించడం, అర్థం చేసుకోవడం, ఆ వాక్యానుసారంగా జీవించడం, అదేవిధంగా రోజు ప్రార్థన చేయడం. ఒకటి ఏంటి? పాపములను విడిచిపెట్టడం. రెండవది భక్ష్యాలు తిని వచ్చినా లేదా? భక్ష్యాలకు చీమలు పడతాయని ఆలోచిస్తున్నారా? దేవుడు మీ భక్ష్యాలకి చీమలు పడకుండా చేయదు సమాధానం చెప్పండి. ఒకటి చెప్పండి. ఒకటి, యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ తర్వాత ఆ పునరుద్ధారణ శక్తి మనలో ఉండాలి. మనకి రావాలంటే ఏం చేయాలి? మనం ఆ శక్తిని అనుభవించాలి. మొదటిగా పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా యేసుతో సంబంధం కలిగి ఉండాలి, లేదా అనుసంధానం చేయబడాలి, అంటుకట్టబడి ఉండాలి. మూడవది చూద్దాం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పునరుద్ధారణ శక్తి మనం పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ నీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేది కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు ఏమవుతుంది? శక్తి పొందుతారు, నూతన బలము పొందుతారు. నూతన బలం అంటే శరీరానుసరమైన బలం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి నూతన బలం. ఆత్మ సంబంధమైన నూతన బలం కలిగినప్పుడు నువ్వు ఎలా ప్రవేశిస్తావు అంటే ఆత్మల దాహంతో జీవిస్తావు. ఆయన పని చేయటకు నువ్వు వెనుకాడవు, ఆయన పనిలో నువ్వు ముందుంటావు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకుంటే ఈ లోకానుసారమైన వాటిపైన నువ్వు దృష్టి ఉంచవు, ఆత్మ సంబంధమైన వాటిపైన దృష్టి ఉంచుతావు. సో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకు లేకపోతే మన క్రిస్టియన్స్గా, క్రైస్తవులుగా పిలువబడేటువంటి మనకు పవర్ ఉండదు, శక్తి ఉండదు. క్రైస్తవులుగా మనం నిరూపించినటువంటి శక్తి మనలో ఉండదు. ఎవరైనా నేను అడిగినప్పుడు కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. నువ్వు క్రైస్తవులుగా నువ్వు నిరూపించుకోలేవు. నువ్వు నిరూపించుకోవడానికి ఆ జ్ఞానము, ఆ శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకొని ఉండాలంటే మొదటిగా చెప్పినట్టు నీ పాపములన్నిటిని వదిలేయాలి. రెండవదిగా చెప్పినట్టు ఆయనకి మీరు అంటుకట్టబడాలి. పునరుద్ధారణ శక్తి పొందుటకు మనం ఏం చేయాలి? మొదటిగా పాపాలను విడిచిపెట్టాలి, రెండవదిగా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, మూడవదిగా పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి. మన హృదయము ఖాళీ ఉండకుండా ఆయనతో ఫుల్లుగా నింపబడాలి. ఎటువంటి ఆలోచన, ఎటువంటి లోకానుసరమైన ఆశలు, అవసరతలు లేకుండా మన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఇక నాలుగవదిగా దేవుని వాక్యము విని విశ్వసించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కట్టుము కట్టను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అదేవిధంగా మత్తయి సువార్త 4:4 చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. మీకు లేఖనంలో ఎందుకు చూసినట్టే నోటి మాట ద్వారా కాకుండా యేసుక్రీస్తు వారు పలికిన నోటి నుంచి పలికినట్టు వాక్కు ద్వారానే మీకు అన్నిటికీ రుజువు చేయాలనే ఉద్దేశం మాత్రమే
చూడండి మత్తయి సువార్త. అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. అదేవిధంగా రోమా 10:17 చూడండి. పత్రిక 17:10. వినుట వలన విశ్వాసం కలుగు. ఏమి వింట వలన విశ్వాసం కలుగుతుంటే ఆయన వాక్యం, ఆయన మాట మనం వింటే విశ్వాసము కలుగుతుంది. ఏ విశ్వాసము? యేసుక్రీస్తు రాజ్యము ఒకటి ఉంది, ఆ రాజ్యంలో మనము కూడా ప్రవేశించాలనేటువంటి విశ్వాసం, ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటాం. యేసుక్రీస్తు అది ఆయన రెండవ రాకడలో రానైనప్పుడు ఆ రాజ్యములను జ్ఞాపకం చేసుకుంటాడు అని ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది దేని వల్ల మనం కలుగుతుందంటే దేవుని వాక్యమును విని విశ్వసించడం ద్వారా. శిలువలో రెండవ దొంగ యేసుక్రీస్తు వారికి కుడివైపు రమ్మను ఎడమవైపు రమ్మను శిలువ ఉన్నటువంటి దొంగలలో ఒక దొంగ అక్కడ విశ్వసించున్నాడు కదా. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే ఏంటి? ఆయన ఒక రాజ్యంతో ఆయన విశ్వసించున్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం అందరం ఎత్తపడతామనేటువంటి విశ్వాసం ఆయనలో కలిగింది. ఎప్పుడు కలిగిందంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తూ రొమ్మ కొట్టుకోవచ్చు. యేసుక్రీస్తు వారి లోకంలో చేసినటువంటి ఆ యొక్క కార్యములన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఆయన మొదటేమో ఆయన హింసించిన వాడు, మొదటేమో యేసుక్రీస్తు వాళ్ళని అపహసించాడు. కానీ ఎప్పుడైతే ఈ మాటలన్నీ వింటున్నాడో యేసుక్రీస్తు వారి ఒక రాజ్యం వస్తుందని ఆయన విశ్వసిస్తున్నాడు. ఆయన ఒక రాజ్యం అన్నది ఆయన రాబోతున్నాడు. మరి ఆయన విశ్వసించి యేసు మీరు మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. సో మనం కూడా దేవుని వాక్యాన్ని విశ్వసించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 4 అయిపోయినాయి. 1 2 3 4 వినాలి, విశ్వసించాలి. 5వదిగా మన విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి. ఏమై ఉండాలి? విశ్వాసం. నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు వారు వస్తున్నారు అంటే సరిపోదు. మనం చేసేటువంటి పనుల ద్వారా కూడా, మన క్రియల ద్వారా కూడా అది ఇతరులకు, చుట్టూ ఉన్న వారు కూడా నిరూపింపబడాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనం. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన. విశ్వసిస్తున్నావు, ఓకే, యేసుక్రీస్తు అది రెండో రాకడ వస్తుందని విశ్వసిస్తున్నావు. ఆ రాకడకు తగ్గట్టుగా ఆయన రాజ్యం వస్తున్నదని నువ్వు విశ్వసిస్తున్నావు. ఆ రాజ్యానికి నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే నీ క్రియలు, లోకంలో ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి క్రియలు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ ఆ విశ్వాసానికి, యేసుక్రీస్తు యొక్క రాజ్యం రాబోతున్నది అనే విశ్వాసానికి తగినట్టుగా అనేకులకు నువ్వు చూపించినటువంటి క్రియలుగా నీ క్రియలు ఉండాలి. ఆత్మఫలములు ఫలించాలి. ఆత్మఫలములు ఫలించినప్పుడు లోకంలో ఆత్మఫలములు ఏంటండి? ఒక ప్రేమ తప్ప మీద ఏమీ లేదు. చెప్పిన వారికి నిజంగానే గిఫ్ట్ అది 9 కరెక్ట్ చెప్పాలి. ఆ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశీర్వాదం. వినాయనే 7 మరి ఎన్ని ఉంటాయి? మీరు ఎన్ని చెప్పారు? మళ్ళీ చెప్పండి. 7 చెప్పారు. మళ్ళీ స్టార్ట్ చేయండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశీర్వాదం. ఇప్పుడు వచ్చారు అందరు చెప్తున్నారు కాబట్టి అందరికైతే గిఫ్ట్ లేదు. ఎవరో ఒక్కరు చెప్తే కంపల్సరీగా ఇచ్చారు. 5 మంది చెప్తే ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే 5 గిఫ్ట్ ఉన్నాయి కాబట్టి. అందరూ చెప్తున్నారు కాబట్టి. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన క్రియలు మన విశ్వాసానికి తగినటువంటి క్రియలుగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని మేము నమ్ముచున్నాం, యేసుక్రీస్తు వారిని మేము విశ్వసిస్తున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, రోజు చర్చికి వెళ్తాం, పొద్దున లేచి ప్రార్థన చేస్తాం, అనేకులతో కలిసి సువార్తను ప్రకటన. అది కాదు ఈ విశ్వాసం. ఏమైందంటే మనం చేసేటువంటి క్రియలు, మనం చూపించేటువంటి, మనం చేసే ఈ లోకంలో చేసేటువంటి క్రియలు ఆ విశ్వాసానికి ప్రతీకగా ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి పనిలో
ఇంటి పక్కల వారితో, ఇంట్లో వారితో, ఎదురింటి వారితో, ఈ యొక్క సమాజంలో ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ప్రవర్తన అంతా ఈ ఆత్మ ఫలములు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. చెప్పడం కాదు, చేసి చూపించాలి. అప్పుడే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో కూడా మనము కోల్పోబడతాం. ఇప్పుడు ఎన్ని అయినాయి? 5 అయినాయి కదా. ఒకటి పాపాన్ని విడిచిపెట్టడం, రెండోది ఆయనతో అంటుకట్టుబడడం, మూడోది పరిశుద్ధాత్మతో నింపబడడం, నాలుగోది దేవుని వాక్యం విని విశ్వసించడం, క్రియల వలన మన విశ్వాసాన్ని కలిగి ఉండడం, చివరిగా కష్టాల్లో శ్రమలలో యేసుక్రీస్తు వారి కొరకు అంతము వరకు అంటే చివరి వరకు నిలబడాలి. చూడండి, లేఖనంలో వచ్చినట్లుగా రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మనం మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఇంకొక వాక్యం చదవండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. ఎట్టుపోయినను శ్రమపడుచున్నాను, విడిపింపబడవారము కాదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. ఎట్టుపోయినను శ్రమపడుచున్నాను, విడిపింపబడేవారము కాము. అపాయంలో ఉన్నాను, కేవలము ఉపాయం మీద వారము కాము. కర్మపడుచున్నాను, నిప్పులేని వారము కాము. పడద్రోయబడినను నశించి వారము కాదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమునందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాను. ఇంకొకటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వరకు. యాకోబు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ పొదవలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. ఇప్పుడు చదవబడినటువంటి ఈ 3 లేఖనముల ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, మనకు శ్రమలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నిమిత్తం, యేసుక్రీస్తు వారి స్వార్థ నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన్ని విశ్వసించిన మనకు ఈ లోకంలో అనేక శ్రమలు ఎదురవుతుంటాయి. మన కుటుంబ పరిస్థితిని బట్టి కానీ, మన స్థితిని బట్టి కానీ, మన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి కానీ, వీటన్నిటిని బట్టి ఏం చేయాలంట, అది మనము ఆ యొక్క శ్రమలన్నిటి యేసుక్రీస్తు నిమిత్తం మనకు మహా ఆనందం అని ఎంచుకోవాలి. మహా ఆనందం అని ఎంచుకొని ఎవరైతే చివరి వరకు, అంతము వరకు, ఆయన రాకడ వరకు నిలిచి ఉంటారో వారు ఏం చేస్తారు, యేసుక్రీస్తు వారితో మహిమతో, ఆయన మహిమతో కూడా ఆయన రెండవ రాకడలో ఎత్తబడే వారుగా ఉంటారు. ఏమవుతారండి, అంతవరకు జీవించిన వారు, అంతవరకు ఆయనను విడిచి ఉండక, అంతవరకు ఆయన నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తము శ్రమలు పొందిన వారు, శ్రమలు పొంది జీవించి నిలిచిన వారు మహదానందం పొందుకుంటారు. మహదానందం పొందుకోవడమే కాదు, ఆయన మహిమతో రెండవసారి ఆయన వచ్చినప్పుడు రహస్య రాకడ కాకుండా ఈ యొక్క బాహ్య రాకడ వచ్చినప్పుడు ఏమవుతారంటే ఆయనతో కూడా లేపబడతారు. రాకడ 2 రకాలు. ఒకటి రహస్య రాకడ వచ్చినప్పుడు సంఘం అంతా ఎంతబడుతుంది. బాహ్య రాకడ అందరికీ కనిపిస్తుంది. ఆయన వచ్చినప్పుడు మేఘాలుడే వచ్చినప్పుడు, గొప్ప శబ్దంతో భూమి మీదకి వచ్చుచున్నప్పుడు, మహాదూతలతో ఆయన వచ్చుచున్నప్పుడు ప్రతి ఒక్క కన్ను ఆయనను చూస్తుంది. ఆ కన్ను చూచిన ప్రతి కన్ను అందులో విశ్వసించి ఆయన కోసం చివరి దాకా నిలిచినటువంటి వారందరూ ఆయనతో కూడా ఆయన రాజ్యములకు కొనుగోబడతారు. ఇంతవరకు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి ఆయన శిష్యులు, తర్వాత పౌలు గారు ఈ లోకంలో ఎలాగో జీవించాలో చూశాం. అయితే మానవులు ఏమన్నటువంటి మనం ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే ముఖ్యమైనటువంటి 6 విషయాలు మనం గమనించాం.
ఈ 6 విషయాలను మన జీవితాల్లో పాటించి జీవితాల్లో మనకు అనువదించుకొని నడుచుకున్నట్లయితే ఆయన యొక్క రెండవ రాకడలో మనము ఎత్తబడేవారిగా ఉంటాం. ఆయన యొక్క రాజ్య విస్తరణలో మనం పాల్గొనవలసినవి ఉంటాం. గుర్తులేనిది 6 అంశంలో 6 ముఖ్యమైనటువంటి విషయాలను గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో ఇక నుంచి ఈ క్షణం నుంచి వాటిని అనుసరించి నడుచుకుంటూ ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీకు అవి అనుసరించి నడుచుకుంటూ ఇబ్బందిగా ఉంటే, మీకు శక్తి చాలకపోతే ప్రార్థించండి. ఆయన మీకు సహాయకుడిగా ఉంటాడు. మీరు ప్రార్థించిన వెంటనే మీ ప్రక్కనే ఉండి ఆయన మీకు సహాయం చేసే దేవుడు. అట్టి దేవుని మనం ఒక్కర మాత్రమే కలిగి ఉన్నాం. ఏ దేవతలు దేవులుగా పిలవబడే వారు ఎవ్వరూ ఆ విధంగా సహాయం చేయరు. మీరు ఒక్కసారి కన్ను మూసుకొని, మీరు ఎక్కడ చూడండి, అక్కడ కళ్ళు మూసుకొని ఒకసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇంతవరకు నేను